మానవాళిని సన్మార్గంలో నడపడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి బోధనలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురానున్నామని జమాతే ఇస్లామీ హిందూ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, మహిళా కన్వీనర్ ఆయిషా సిద్దికి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు, సూక్తులను మానవాళికి తెలియపరిచేలా, ప్రవక్తపై బోధనలపై ఉన్న అపోహలను తొలగించేలా జమాతే ఇస్లామీ హిందూ ఈ నెల 15 నుంచి 30 వరకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మంచిని బోధించారని, పేదలను ప్రేమించడం, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని తెలిపారన్నారు. కార్మిక వర్గం హక్కులపై కూడా తన బోధనలో పొందుపరిచారని వెల్లడించారు. కార్మికుణ్ణి కూలీకి తీసుకున్నప్పుడే తన కూలీని నిర్ణయించాలని, పనిచేసిన తర్వాత శ్రమకు తగిన వేతనాన్ని చెల్లించాలని ప్రవక్త తన బోధనలో క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఆడపిల్ల చదువుకోవాలని, ఇంట్లో మహిళా విద్యావంతురాలైతే ఆ ఇంటిలో 10 విద్యావంతులు అవుతారని తెలపడం జరిగిందన్నారు. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో, వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. మానవుల మహోపకారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వమానవాళికి రుజుమార్గం చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఉత్సవాలు ఈ సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 30 వరకు ఈ ఉద్యమ శీర్షికన ప్రపంచ మానవ శాంతి దూత అయినటువంటి పరిపూర్ణ మానవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప సందేశ ప్రదాత, శిక్షకుడు, సంస్కర్త, మానవ మహోపకారి. జమాత్ ఇస్లామీ హింద్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రబీయుల్ అవ్వల్ మాస ప్రచార కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుండి 30 వరకు ఈ ప్రచార ఉద్యమం నడుస్తుంది. కూలివాని చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి అన్న మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి. తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ వ్యాఖ్యలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి, కార్మిక హక్కులకు సంబంధించినవి. కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినాన నిలబడతారు అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఇస్లామీ హిందూ అధ్యక్షులు మేరజ్ అహ్మద్, మహమ్మద్ ఫసీయుద్దీన్, మహమ్మద్ ముస్తఫా, అబ్దుల్ రజాక్, అబ్దుల్ ఫయజ్, అబ్దుల్ పాషా, ఖాజా మొయినుద్దీన్, అక్బర్, సాబిర్ నాస్, హమీరా బేగం, అతియా గనిబ్తా, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.